ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ సేల్లో మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా స్మార్ట్ ఫోన్ ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ప్రతి బడ్జెట్లో అంటే మొత్తం స్మార్ట్ ఫోన్స్లలో మంచి డీల్స్ ఏమున్నాయో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో డిస్కస్ చేయబోతున్నాను. సో మీ బడ్జెట్ ఏదైనా కూడా ఈ వీడియో మీకోసం పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ ఫోన్స్ కాకుండా మీకు ఏదైనా ఫోన్ నచ్చితే అది తీసుకోవచ్చా లేదా ఈ సేల్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ సేల్ విషయానికి వస్తే మాత్రం నిజం చెప్పాలంటే మనకు ప్రైస్ ట్యాగ్ తగ్గడం కన్నా ప్రైస్ ట్యాగ్ పెరిగింది భయ్య. ప్రతి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరిగింది. ఇంకా మీకు నిజం చెప్పాలంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో మీకు బిలో 10,000 రూపీస్లో స్మార్ట్ ఫోన్సే కనిపించవు. ఎస్, ఈ సేల్లో కూడా మీకు స్మార్ట్ ఫోన్స్ కనిపించవు. మరి అంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజెంట్ అందరం నడుస్తున్నాము. ఇంకా మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో 10,000 రూపీస్ ఉన్న స్మార్ట్ ఫోన్ 20,000 అయింది, 20,000 అయింది, 30,000 అయిపోయింది. అదేవిధంగా 40,000, 50,000, 60,000, 70,000 ఆ రేంజ్గా మనకు ప్రైస్ ట్యాగ్ మారిపోతున్నాయి. అంటే మీరు ఒకప్పుడు 10,000 పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే అదే 10,000 స్మార్ట్ ఫోన్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 20,000 రూపీస్. ఎస్, 20,000 పెట్టాల్సిందే. మరి అంత దారుణంగా స్మార్ట్ ఫోన్స్ అయితే పెరిగిపోయాయి. అంతెందుకు భయ, పోకో M8 అది లాంచ్ అయింది 16,999 ప్రైస్ ట్యాగ్కి. కానీ ఇప్పుడు పోయి చూడండి మీరు ఫ్లిప్కార్ట్లో ఆ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఎంత ఉందో, 24,999. అంటే ఆల్మోస్ట్గా 10,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ పెరిగింది. మరి అంత దారుణమైన పరిస్థితిలో అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మార్కెట్లో మీకు బిలో 10,000 రూపీస్ స్మార్ట్ ఫోన్స్ అస్సలు కనిపించవు. సో తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు కొంచెం బడ్జెట్ పెంచాల్సిందే. మరి మంచి బడ్జెట్లో మంచి ప్రైస్ ట్యాగ్లో మంచి డీల్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే మనకు ఫ్రీడమ్ సేల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది SBI కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే, డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు. అదేవిధంగా అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అని ఉంటుంది, HDFC కార్డు మీద డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ప్రతి చోట కూడా ఆఫర్ చేస్తుంది కేవలం 10% డిస్కౌంట్ మాత్రమే. అంటే బ్రాండ్స్ ఇస్తుంది మీకు కేవలం 10% డిస్కౌంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే మీకు ఫ్లాగ్షిప్ నుండి బడ్జెట్కి వద్దాము. బికాజ్ మనకు మంచి డీల్స్ అనేవి ఆల్మోస్ట్గా మనకు ఫ్లాగ్షిప్లోనే ఉన్నాయి. ఎక్కువ ప్రైస్ చేంజ్ మీకు కనిపిస్తుంది ప్రజెంట్ ఫ్లాగ్షిప్లోనే కాబట్టి అక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. ఇక దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఆబ్వియస్గా మీకు తెలుసు iPhone 17 Pro అండ్ 17 Pro Max. ఇవి మీకు ప్రజెంట్ ఇంత ప్రైస్ ట్యాగ్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి. ఎస్, ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ స్మార్ట్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. బికాజ్ వీటి యొక్క ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. ఎస్, ఇంకా పెరగబోతుంది. లేదు నేను iPhone 18 కోసం వెయిట్ చేస్తా అనుకుంటే మాత్రం మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే రాబోయే 18 సిరీస్ ఎక్కువ ప్రైస్ హైక్తో ఇండియా మార్కెట్లో గ్లోబల్లీ లాంచ్ కాబోతున్నాయి. అదేదో 2,000, 5,000 కాదు, ఏకంగా 10,000 నుండి 20,000 ప్రైస్ హైక్ మీకు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక iPhone 17ని 50,000 రూపీస్లో తీసుకుంటే iPhone 18 రాబోతుంది 70,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లు. దానికి ఎక్కువనే ప్రైస్ ట్యాగ్లో వస్తుందన్నమాట. సో మీరు కొత్త ఫోన్ తీసుకుందామని వెయిట్ చేసినా, లేకపోతే ఇంకా మంచి సేల్ వస్తుంది దాంట్లో ఈ ఫోన్ తీసుకుందాం అనుకుని వెయిట్ చేసినా కూడా మీరు పప్పులో కాలేసినట్టే. ఇదే క్షణం మంచి టైం అన్నమాట మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఐఫోన్స్ని. దాంతోపాటు iPhone 17 79,990కి ఆఫర్ చేస్తారు. కానీ మనకు జూన్ జూలై సేల్లో ఈ ఫోన్ కనిపించింది 71,999, 73,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించింది. కానీ ఇప్పుడు వచ్చేసి 79,990. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ నేనైతే రికమెండ్ చేస్తున్నా. బికాజ్ దీనికన్నా ఎక్కువ ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది కాబట్టి ప్రజెంట్ ఈ స్మార్ట్ ఫోన్స్ని రికమెండ్ చేస్తున్నా. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ విషయానికి వస్తే అమెజాన్లో Samsung Galaxy S25 Ultra 89,999. ఎస్, ప్రజెంట్ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. అండ్ ఈ ఇయర్ వచ్చిన S26 Ultra వచ్చేసి మనకు కొంచెం ప్రైస్ తగ్గింది అది కూడా. కానీ మనకు మంచి డీల్ ఏంటి అంటే S25 Ultra మీరు తప్పకుండా తీసుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే మాత్రం నాకు పర్సనల్గా S26 Ultra కన్నా కూడా S25 Ultra డిజైన్ నాకు బాగా నచ్చుతుంది భయ్య. కానీ ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకు కంప్లీట్గా కర్వ్ చేశారు ఎడ్జ్, అది నాకు నచ్చదు. S25 Ultra చాలా బాగుంటుంది. సో తీసుకోవాలనుకుంటే ఎస్, ఈ క్షణం మీరు ఆ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు, అమెజాన్లో దొరుకుతుంది. ఇక దాంతోపాటు iPhone Air 97,990 ఇది దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో. అండ్ ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు కదా iPhone Air వచ్చేసి యాపిల్ నుండి వచ్చిన స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, మర్చిపోకండి. దాంతోపాటు సామ్సంగ్ నుండి రీసెంట్గా వచ్చిన Samsung Galaxy S26 సిరీస్, దాంట్లో Samsung S26 5G స్మార్ట్ ఫోన్ 79,999కి ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇది లాంచ్ అయింది 84,999కి. సో మంచి డీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ని మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో తప్పకుండా బై చేసుకోవచ్చు. దాంతోపాటు S26 Ultra ఇది వచ్చింది మనకు 1,50,000 రూపీస్లో, 1,30,000 రూపీస్లో కనిపిస్తుంది. ఈ సేల్లో మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై
బై చేసుకోవచ్చు. దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అంటే శాంసంగ్ నుండి వచ్చిన స్లిమ్ మెష్ స్మార్ట్ ఫోన్. ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది 64,999 ప్రైస్ ట్యాగ్లో ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది. ఎస్, ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఫీచర్స్ అన్నీ బాగుంటాయి. స్నాప్డ్రాగన్ చిప్ సెట్, దాంతోపాటు టైటానియం బాడీ, అన్ని మొబైల్లో బాగున్నాయి. కానీ ఎక్కడ మైనస్ పాయింట్ అంటే మాత్రం బ్యాటరీ దగ్గర. బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ. అది మీరు భరించగలిగితే మాత్రం ఇది చాలా మంచి స్మార్ట్ ఫోన్, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ మార్కెట్లో స్ట్రాంగెస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా. ఎస్, దీనికన్నా కూడా అది స్ట్రాంగెస్ట్ స్మార్ట్ ఫోన్ బికాస్ ప్రొవైడ్ చేస్తుంది టైటానియం బాడీ కాబట్టి చూసుకోండి. మరి ఇక దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 57,999. ఎస్, ఇది మంచి స్మార్ట్ ఫోనే. చిప్ సెట్ కానీ, కెమెరా కానీ, కాంపాక్ట్ డిజైన్ కానీ, మొబైల్ బాగానే ఉంటుంది. కానీ నేనైతే పర్సనల్గా రికమెండ్ చేస్తుంది S25 ఎడ్జ్. సో మీరేమంటారు? కామెంట్ చేయండి మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చిందో. దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 FE అంటే ఇదే స్మార్ట్ ఫోన్ అది. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 49,999. ఇది లాంచ్ అయింది 60,000 రూపీస్లో. ఈ సేల్లో మీకు దొరుకుతుంది 49,999. ఎస్, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు మేబీ BBD సేల్లో 35,999లో కనిపించవచ్చు. ఎస్, అప్పటి వరకు వెయిట్ చేస్తామనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. లేదు అనుకుంటే ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. మరి స్మార్ట్ ఫోన్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం మంచి ఫోనే భయ్య. కెమెరా కానీ, మనకు బ్యాటరీ లైఫ్ కానీ, అండ్ డిస్ప్లే, కాంపాక్ట్నెస్ అన్ని మొబైల్లో బాగుంటాయి. అండ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ కూడా మనకు ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఇది మంచి స్మార్ట్ ఫోన్, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. దాంతోపాటు Oppo Reno 15C 5G స్మార్ట్ ఫోన్ 37,000 రూపీస్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి, దాంట్లో పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్లో కాంప్రమైజ్ వద్దు అనుకుంటారు, ఇంక్లూడింగ్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే Oppo Reno 15C 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో కెమెరాస్ యాక్చువల్గా బాగుంటాయి. మీకు తెలుసు కదా, Oppo Reno సిరీస్ మనకు మంచి కెమెరాస్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. కానీ బ్యాటరీ లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, మంచి బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దీంట్లో ఉంది సిలికాన్ కార్బన్ బ్యాటరీ చూసుకోండి. మరి ఇక దాంతోపాటు వివో నుండి వచ్చిన Vivo X200T ఈ స్మార్ట్ ఫోన్ని అండ్ వేరే వివో స్మార్ట్ ఫోన్ ఏది కూడా నేను ఈ సేల్లో రికమెండ్ చేయడం లేదు. అది మాత్రమే కాదు, ఐకో స్మార్ట్ ఫోన్స్ని కూడా రికమెండ్ చేయడం లేదు. ఎందుకోసం అంటే ప్రతి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరిగింది భయ్య. Vivo T5 Pro అది మీకు ఇప్పుడు కనిపిస్తున్న ప్రైస్ ట్యాగ్ చూస్తే మీరు షాక్ అవుతారు. అంత ఎక్కువ ప్రైస్ ట్యాగ్ అంతెందుకు భయ్య. ఇది చూడండి, Vivo X200T మనకు జూన్ అండ్ జూలై సేల్లో కనిపించింది 51,999, 52,999. కానీ ఇప్పుడు వచ్చేసి ప్రైస్ ట్యాగ్ పెరిగి 62,999 అంటే ఆల్మోస్ట్గా 10,000 రూపీస్ ప్రైస్ హైక్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ని ప్రజెంట్ నేను రికమెండ్ చేయడం లేదు. ఈ ఫోన్ మీకు 50,000 లేకపోతే బిలో 50,000లో వస్తే తప్పకుండా తీసుకోండి. చాలా మంచి స్మార్ట్ ఫోన్, కెమెరా కోసం అండ్ కాంపాక్ట్నెస్ అన్ని మొబైల్లో బాగుంటాయి. కానీ మరీ 60,000 రూపీస్ పెట్టాలి అనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించాలి. నేను మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ని రికమెండ్ చేయడం లేదు. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే Moto Edge 70 Pro అండ్ ప్రజెంట్ మార్కెట్లో మీకు బిలో 40,000 రూపీస్లో మంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ కూడా అది ఇదే. టెలిఫోటో కెమెరా కానీ, ప్రైమరీ సెన్సార్ కానీ, డిజైన్ కానీ, దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ మొబైల్లో అన్నీ బాగుంటాయి, ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్, దాంతోపాటు బ్యాటరీ లైఫ్ మొబైల్ అన్నీ ఉన్నాయి కాబట్టి రికమెండ్ చేస్తున్నా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఈ ప్రైస్ ట్యాగ్లో తప్పకుండా బై చేసుకోవచ్చు. దాంతోపాటు Poco X8 Pro 5G స్మార్ట్ ఫోన్ లేదు అనుకుంటే Poco F7 5G స్మార్ట్ ఫోన్, 2 ఫోన్స్ మీకు కనిపిస్తాయి. అయితే నేను ఏది రికమెండ్ చేస్తా అంటే మాత్రం ఇదే భయ. బికాస్ Poco F7 విషయానికి వస్తే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్గా 35,000 రూపీస్ అంటున్నారు. అందుకోసమే ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అండ్ ఇది కూడా స్పెసిఫిక్గా పోకో ఫ్యాన్స్కి, దాంతోపాటు ఎవరికైతే గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటున్నారో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే Poco X8 Pro 5G స్మార్ట్ ఫోన్. చూసుకోండి, Oppo K13 Turbo Pro అండ్ ఇది పక్కా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ భయ్య. అండ్ మనకు కెమెరా దగ్గర ఫ్యాన్ కూడా ఆఫర్ చేస్తున్నారు కూలింగ్ కోసం. సో ఎవరికైతే గేమింగ్ కోసం ఓపో స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటారో టైట్ బడ్జెట్లో, అంటే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 30,999, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా మంచి ఆప్షన్. బికాస్ వేపర్ కూలింగ్ చాంబర్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే కొంచెం కాంప్రమైజ్ కావాలి, కానీ డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ డిజైన్, ఓఎస్ ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కనిపించదు. సో మీరు తప్పకుండా గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు శాంసంగ్ నుండి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్ ఫోన్, ఇది మీకు దొరికేది అమెజాన్లో. 30,000 రూపీస్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ ఆప్షన్ ఇదే భయ్య. అండ్ ఇది కెమెరా కానీ, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, One UI అండ్ గెలాక్సీ AI ఫీచర్స్, IP రేటింగ్, గ్లాస్ బాడీ, మొబైల్లో అన్నీ బాగున్నాయి. మీరు తప్పకుండా శాంసంగ్ ఫ్యాన్ అయితే మీకు శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఓన్లీ ఆప్షన్ బై చేసుకోండి. అండ్ ఈ సేల్లో
దాంతోపాటు మోటరోలా ఎడ్జ్ 70 5G స్మార్ట్ ఫోన్ 27,999. అంటే ఈ ఫోన్ కూడా మంచి స్మార్ట్ ఫోనే. కెమెరా, డిస్ప్లే, ఐపీ రేటింగ్, మొబైల్ అన్నీ బాగున్నాయి, కానీ వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం లేదు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే మోటో ఎడ్జ్ 60 Pro తీసుకునే బడ్జెట్ లేదో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది సిగ్నల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ మధ్య వచ్చిన మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ, మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం లేవు భయ్య, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒకటో రెండో వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ మాత్రం ఎవరికి రాలేదు. అండ్ రీసెంట్ టైంలో మాత్రం ఇంకా ఎవరికి రాలేదు, కాబట్టి మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు ఈ సేల్లో. బికాజ్ దీంట్లో మనకు ఫీచర్స్ అన్నీ కూడా బాగుంటాయి. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ ఫోన్ 26,999. ఈ ఫోన్ ఎవరికి రికమెండ్ చేస్తున్నా అంటే మాత్రం ఎవరి దగ్గర అయితే A56 5G స్మార్ట్ ఫోన్ తీసుకునే బడ్జెట్ లేదో అలాంటి వాళ్ళు తప్పకుండా సామ్సంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. అంటే కంపేర్ టు A56 దీంట్లో మనకు కెమెరా దగ్గర కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది చూసుకోండి, కానీ మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో కూడా బాగుంటాయి. అంటే ఐపీ రేటింగ్ కానీ, గ్లాస్ బాడీ కానీ, One UI కానీ, మొబైల్ అన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావద్దు అనుకుంటే మాత్రం A56 మీకోసం పర్ఫెక్ట్ ఆప్షన్ చూసుకోండి. దాంతోపాటు రియల్మీ P4 Pro 5G స్మార్ట్ ఫోన్, ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో రియల్మీ నుండి బిలో 30,000 సెగ్మెంట్లో మంచి స్మార్ట్ ఫోన్. అండ్ దీన్ని మీరు కెమెరా కోసం కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, బికాస్ దీంట్లో కెమెరాస్ యాక్చువల్గా బాగున్నాయి. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కానీ, స్లిమ్నెస్ కానీ, దాంతోపాటు ఉన్న మనకు డిజైన్ కానీ, మొబైల్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకు రియల్మీ నుండి రీసెంట్ టైంలో నేను చాలాసార్లు రికమెండ్ చేసిన స్మార్ట్ ఫోన్ భయ్య. అండ్ మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ P4 కూడా కనిపిస్తుంది, దాన్ని బై చేయమాకండి, దీన్ని తీసుకోండి, ఇది మంచి స్మార్ట్ ఫోన్. దాంతోపాటు టెక్నోపోవా 7 Pro 5G స్మార్ట్ ఫోన్ 18,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ పర్ఫెక్ట్ అండ్ ఓన్లీ బెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ్య. బికాస్ ప్రజెంట్ మార్కెట్లో మీకు 20,000 సెగ్మెంట్లో మంచి స్మార్ట్ ఫోన్స్ అస్సలు లేవు. అండ్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది డైమెన్సిటీ 6300, లేదు అనుకుంటే యూనిసిస్టమ్ ఆన్ చిప్. కానీ ఇది వచ్చేసి మనకు మంచి పర్ఫార్మెన్స్తో పాటు వైర్లెస్ ఛార్జింగ్, 144 Hz రిఫ్రెష్ రేట్, 1.5K డిస్ప్లే, అలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది, కాబట్టి ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. అండ్ ఇది మంచి స్మార్ట్ ఫోన్, దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో చూసుకోండి. దాంతోపాటు AI ప్లస్ నోవా 2 అల్ట్రా, ఈ ఫోన్ని నేను రికమెండ్ చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు, బట్ ఇప్పుడు నేను రికమెండ్ చేస్తున్నా. బికాస్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది మొత్తం ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డైమెన్సిటీ చిప్సెట్, అదే డైమెన్సిటీ 7400. డిస్ప్లే, RGB లైటింగ్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, మొబైల్ అన్నీ బాగున్నాయి, కానీ కెమెరా దగ్గరనే కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. కానీ గేమింగ్ కోసం మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 16,999 చూసుకోండి. మరి సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ 20,999. ఎస్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు, బికాస్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లేదు, కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అండ్ దొరికేది మీకు అమెజాన్లో మంచి ఆఫర్ భయ్య. F36 విషయానికి వస్తే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో కనిపించడం లేదు, అందుకోసం నేను ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అక్కడ మీకు దీనికన్నా తక్కువ ప్రైస్లో వస్తే మాత్రం అక్కడ బై చేసుకోండి, లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. అంటే అమెజాన్లో M36, అదే ఫ్లిప్కార్ట్లో అయితే F36. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో M7 Plus 5G స్మార్ట్ ఫోన్, అది కూడా 15,499 ప్రైస్ ట్యాగ్లో. మంచి ప్రైస్ ట్యాగ్ భయ్య. బ్యాటరీ లైఫ్ బాగుంది, డిస్ప్లే, కెమెరా విషయానికి వస్తే కాంప్రమైజ్, కానీ మనకు అన్నీ బాగున్నాయి. డిజైన్, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ మనకు వచ్చేసి హైపర్ వాయిస్, మొబైల్ బాగుంటుంది, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. దాంతోపాటు మోటో G37 పవర్ 13,999కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దొరికేది మీకు 4GB 64GB. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, తీసుకోవాలి అనుకుంటే 8GB ర్యామ్ తీసుకోండి, అది మంచి ఆప్షన్. బికాస్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేసిన డైమెన్సిటీ 6400, 7000 mAh బ్యాటరీ, డ్యువల్ స్పీకర్స్, కెమెరా కానీ, మనకు డిస్ప్లే కానీ, మొబైల్ అన్నీ బాగున్నాయి, కాబట్టి తీసుకోవాలనుకుంటే 4GB ర్యామ్ని ఇగ్నోర్ చేసి ప్లీజ్ గో విత్ 8GB ర్యామ్, మంచి ఆప్షన్. అది మీకు ఆల్మోస్ట్గా 18,999 దొరుకుతుంది, దాన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ M06 5G అండ్ M07 5G, ఈ రెండు ఫోన్స్ ఎవరికి రికమెండ్ చేస్తున్నా అంటే, మినిమం ప్రైస్ ట్యాగ్లో, బడ్జెట్లో, లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్లో నాకు శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ 5G స్మార్ట్ ఫోన్స్ అలాంటి వాళ్ళ కోసమే. అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఇవే బెస్ట్ అండ్ ఓన్లీ 5G స్మార్ట్ ఫోన్స్ ఫ్రమ్ శాంసంగ్ భయ్య ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇవి వచ్చేసి మనకు డీసెంట్ ఫీచర్స్ ఆఫర్ చేస్తాయి. బ్యాటరీ లైఫ్ కానీ, మనకు సామ్సంగ్ యొక్క One UI కానీ, కెమెరా కానీ, డిస్ప్లే కానీ, మొబైల్ అన్ని డీసెంట్గా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇవి రెండు ఫోన్స్ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఫ్రీడమ్ సేల్లో మీరు కొనదగ్గ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్. ఇవి కాకుండా మీకు ఏదైనా స్మార్ట్ ఫోన్ నచ్చితే తీసుకోవాలి అనుకుంటే, మీ దృష్టిలో అది మంచి డీల్లో కనిపిస్తే
ప్లీజ్ కామెంట్ చేయండి. అది తీసుకోవచ్చా లేదా, మంచి డీలా కాదా తప్పకుండా రికమెండ్ చేస్తాను. అండ్ చాలామంది ఈ ఫోన్స్ని కాదని, ఈ సేల్స్ని కాదని బీబీడీ కోసం వెయిట్ చేస్తున్నారు. బీబీడీ సేల్లో నాకు కూడా ప్రజెంట్ నమ్మకం లేదు. అన్ని ఫోన్స్ తగ్గుతాయా లేకపోతే కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రం తగ్గుతాయా అనేది ప్రజెంట్ నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు, నమ్మకం లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే భయ్య, తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదే కరెక్ట్ మూవ్మెంట్, రైట్ మూవ్మెంట్. మీరు తప్పకుండా ఇదే మూవ్మెంట్లో స్మార్ట్ ఫోన్ని బై చేసుకోండి. ఎస్, బీబీడీలో తగ్గొచ్చు కానీ అన్ని స్మార్ట్ ఫోన్స్ తగ్గకపోవచ్చు. అండ్ మనకు మేబీ ఇంకా పెరగవచ్చు కూడా. అంటే ఫర్ సపోజ్ మీకు ప్రజెంట్ 10,000 రూపీస్ ఉన్న స్మార్ట్ ఫోన్ రాబోయే 2-3 మంత్స్లో అది ప్రైస్ ట్యాగ్ పెరిగి 25,000 రూపీస్ కావచ్చు. ఆ తర్వాత బీబీడీ సేల్లో అది మరి తిరిగి 15,000 రూపీస్ కావచ్చు. అంటే ఆ పాయింట్లో మీరు మోసపోయినట్టే కదా. అందుకోసం చెప్తున్నా, తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ మూవ్మెంట్. ఇప్పుడే మీరు స్మార్ట్ ఫోన్ని బై చేసుకోండి. మేబీ మనకు తగ్గినా కూడా స్మార్ట్ ఫోన్స్ అవి మేబీ ఐఫోన్స్ అయి ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ప్రతి ఐఫోన్ కూడా ప్రైస్ హైక్ అవుతుంది. కాబట్టి ఈ మూవ్మెంట్లో నేను అనుకునేది ఏంటి అంటే, మేబీ మనకు బీబీడీ సేల్లో ఐఫోన్స్ యొక్క ప్రైస్ డ్రాప్ మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు భయ్య. అంటే లాస్ట్ టైం వచ్చింది కదా ఐఫోన్ 16 Pro 70,000 రూపీస్లో. ఈ ఇయర్ మనకు ఐఫోన్ 17 Pro ఆ ప్రైస్ సెగ్మెంట్లో రాకపోవచ్చు. మేబీ 85,000లో వస్తుందేమో. చూడాలి ఏమవుతుందో. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే ఇన్ఫర్మేషన్ వచ్చిందే లైక్ చేయకుండా వెళ్ళకండి. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వాల్ ఆఫ్ టెక్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.